అందరికీ నమస్తే అండి. ఈ వీడియో కాస్త సున్నితమైన అంశాన్ని విశ్లేషిస్తున్నా. కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు. అయినా సరే నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది సూటిగా స్పష్టంగా చెప్పేస్తాను. రియల్ వాస్తవం మీద అదే చెప్తాను. అంటే మహాసేన రాజేష్ గారు పోటీ నుంచి తప్పుకోవడం రాష్ట్ర రాజకీయాలకు మంచి పరిణామం కాదు. పాయింట్ నెంబర్ 1. ఒక పార్టీ ఒక అభ్యర్థికి సీటు ఇచ్చిన తర్వాత అతను పోటీ నుంచి తప్పుకున్నాడు అంటే అతను నష్టపోయినట్టే, తన రాజకీయ భవిష్యత్తును నష్టపరుచుకున్నట్టే. ఎందుకు తప్పుకున్నాడు, ఆ తప్పుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, అంతిమంగా వైసీపీనే కారణం అని నేనంట. ఏ రకంగా చూసినా వైసీపీనే కారణం. అతని గత చరిత్ర చూసినా వైసీపీనే కారణం, ఇప్పుడు చూసినా వైసీపీనే కారణం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి దీనిలో. ఈ సీక్వెన్స్లో మనం ఒకసారి చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా నేను ఏమనుకున్నానంటే, యాక్చువల్లీ మహాసేన రాజేష్ గారు మొన్న ఎప్పుడు ఒక వారం రోజుల కిందట అనుకుంటే ఆయన చెప్పాడు, నేను పోటీ చేయను, పోటీ నుంచి తప్పుకుంటాను, నా వలన పార్టీకి నష్టం జరుగుద్ది అనుకుంటే మాత్రం నేను పోటీ చేయను అని చెప్పాడు. అప్పుడు నేనేమనుకున్నా, నేను వీడియోలో కూడా చెప్పా, ఆయన సింపతి కోసం అలా చేస్తున్నాడు, ఎవరికైనా ఎమ్మెల్యే సీట్ వస్తే పోటీ చేయకుండా ఉంటారా, ఆయన ఏదో సింపతి కోసం అలా చెప్తున్నాడు, డ్రామాలు ఆడుతున్నాడేమో నేను అనుకున్నా. నేను అలాగే వీడియో కూడా చేశా. కానీ ఇప్పుడు అతను నిజంగానే పోటీ నుంచి తప్పుకుంటున్నాడు. అతను దానికి తగిన కారణాలు పార్టీ పెద్దలకు చెప్పాడు, పార్టీ పెద్దలు కన్విన్స్ అయ్యారు. ఆల్మోస్ట్ అతను పోటీలో లేనట్టే. పి గన్నవరం నియోజకవర్గం నుంచి అక్కడికి అమలాపురంలో ఉన్న వేరే అభ్యర్థిని తీసుకురావాలని చూస్తున్నారు. అయితే ఈ ఓవరాల్ ఇష్యూలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరి నిర్ణయం కరెక్టు అనేది మనం ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మహాసేన రాజేష్ ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నాడు? అతన్ని వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, విపరీతంగా అతని మీద ప్రచారం చేస్తున్నారు. ఏం ప్రచారం చేస్తున్నారు? అతను హిందువులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు. అతను అంటే చేసిన వీడియోస్ ఇప్పుడు చూపించడం భావ్యం కాదేమోలే, వద్దులే. అతను హిందువులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు. పర్టికులర్గా కొన్ని అగ్రవర్ణాల అమ్మాయిల్ని లేపుకురండి అనేటట్టు ఎంకరేజ్ చేశాడు. అలాగే ఎస్సీ కాలనీల్లో పార్టీ జెండా కూడా ఎగరేయలేరు, మీది కూడా ఒక పార్టీ అయినా అని చెప్పి జనసేన పార్టీని చాలా దారుణంగా దుర్భాషలాడి ఆ పార్టీ కార్యకర్తలను దారుణంగా తిట్టాడు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో ఆ కమ్యూనిటీని కూడా చాలా దారుణంగా బూతులు తిట్టాడు. ఆ వీడియోస్ అన్నీ ఎక్కడికి పోవు, ఉంటాయి. ఆ వీడియోస్ ఒకసారి నేను ఇప్పుడు మాట్లాడా, 100 సంవత్సరాల తర్వాత అయినా ఈ వీడియో మళ్ళీ నాకు చూపిస్తారు. అంటే ఒకసారి మనం పబ్లిక్ లైఫ్లోకి వచ్చి మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అవి సేవ్ అయ్యి ఉంటాయి. అలా గతంలో మహాసేన రాజేష్ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ అతను అటువంటోడు, ఇటువంటోడు, ఆ కమ్యూనిటీకి వ్యతిరేకం, వీళ్ళకు వ్యతిరేకం, వాళ్ళకు వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం అని అతని మీద ఒక ప్రచారం స్టార్ట్ చేసి పార్టీ కూడా డిఫెన్స్లో పడేలా చేశారు. అయ్యో ఏంటి ఈయనకి సీట్ ఇస్తే ఇన్ని వివాదాలు వస్తున్నాయి, ఎలా దీన్ని సాల్వ్ చేయాలి అని పార్టీ కూడా ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చింది. అట్ ద సేమ్ టైం రాజేష్ కూడా కొంచెం ఆలోచించి, అయ్యో నా వలన పార్టీకి నష్టం జరిగేలా ఉంది, తప్పుకోవడం మంచిది, నన్ను విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, నేను తప్పుకుంటే పార్టీ కొంచెం సేఫ్ జోన్లో ఉంటుందని ఆయన తప్పుకున్నాడు. అయితే గతంలో ఆయన ఎందుకు కామెంట్ చేశాడు అనేది ఒక్కసారి ఎవరైనా ఆలోచించారు? గతంలో ఆయన ఎందుకు కామెంట్ చేశాడు ఒక్కసారి ఆలోచిస్తే, గుడివాడ అమర్నాథ్ గారు, కొడాల నాని గారు, రోజా గారు, అంబటి రాంబాబు గారు అండ్ చాలామంది నాయకులు ఇప్పుడు ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు విపరీతంగా ట్రోల్కి గురవుతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు తన దగ్గరకు చేతులు కట్టుకొని ఫోటో దిగుతాడు, నా ఫోటో కోసం వెయిట్ చేస్తాడు, అలాగే ఏదో గుడ్డు పొదగాలి అది ఇది అన్నట్టు కామెంట్ చేశాడు కదా. భవిష్యత్ అంటే ఆయన ఏ మొత్తులో కామెంట్ చేశాడు? ఆయన వైసీపీ అనే మొత్తులో ఆయన ఎదుటి వాళ్ళని దారుణంగా అలా కామెంట్ చేస్తున్నాడు. అలాగే కొడాల నాని గారు ఉన్నారు, టీడీపీని, చంద్రబాబు గారిని వయసుతో సంబంధం లేకుండా ఇష్టానుసారం కామెంట్ చేస్తాడు. ఆయన కూడా వైసీపీ మత్తులో ఉన్నాడు కాబట్టి అలా కామెంట్ చేస్తాడు. వైసీపీ అనే రియాలిటీ షోలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించే సినిమాలో భాగంగా వీళ్ళందరూ పాత్రదారులుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ పార్టీ ఇచ్చే స్క్రిప్ట్లో భాగంగా, ఆ పార్టీ ఇచ్చే గైడెన్స్లో భాగంగా, ఆ పార్టీ సిద్ధాంతం భావజాలకు అనుగుణంగా వీళ్ళందరూ ప్రత్యర్థి పార్టీలను కామెంట్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మరి మహాసేన రాజేష్ కూడా గతంలో ఆ పార్టీలో పనిచేసి వచ్చినోడేగా. మరి మహాసేన రాజేష్ కూడా ఆ పార్టీ భావజాలానికి, ఆ పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగానే అలా కామెంట్ చేసి ఉంటాడుగా. అతనికి వైసీపీ అప్పుడు ఆ విధంగా డైరెక్ట్ చేసింది, అతన్ని ఆ విధంగా వాడుకుంది వైసీపీ. వైసీపీ మొత్తులో, వైసీపీ మాయలో ఆయన 2019 ఎన్నికలకు ముందు ఆయన అలా కామెంట్ చేశాడు. ఇప్పుడు అవే కామెంట్స్ ఆయన రాజకీయ జీవితాన్ని బలిగొన్నాయి.
సో ఇది నేను మహాసేన రాజేష్ ఉదంతం ఒక గుణపాఠం అని ఎందుకు అన్నానంటే, నేను చెప్పిన కాజెస్ ఎస్ నిజమే, కరెక్టే, వాస్తవమే అనుకుంటే మాత్రం మీరు చెప్పండి, కామెంట్ చేయండి. అంటే దీన్ని కూడా నేను వైసీపీ మీద రుద్దేస్తున్నానని అనుకోవద్దు. వైసీపీ సిద్ధాంతాలు, వైసీపీ భావజాలాలు అతని మైండ్ని అలా మార్చేశాయి. కాబట్టి అతను ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎవరిని వ్యతిరేకిస్తున్నాడో, అరే వాళ్ళు కూడా సాటి మనుషులే కదా, వీళ్ళు కూడా సాటి వాళ్ళే కదా, ఆ కులము ఈ కులము అంతా ఒకటే కదా అనేది మర్చిపోయి పార్టీలను మాత్రమే చూసి, జనసేన టీడీపీని తన శత్రువుగా చూసి అలా మాట్లాడాడు ఆయన. ఒక భావజాలాన్ని, ఒక సిద్ధాంతాన్ని, వైసీపీ అనే కరుడు కట్టిన తీవ్రవాద భావజాలాన్ని మైండ్లో పెట్టుకొని ఆయన అలా మాట్లాడాడు. పార్టీలో మంచి మార్కుల కోసమో, పార్టీలో గుర్తింపు కోసమో, మరి ఏదైనా కావచ్చు, ఆయన అలా మాట్లాడాడు. టీడీపీ అండ్ జనసేన మీద ఉన్న విపరీతమైన వ్యతిరేక భావజాలంతో గతంలో 5-6 ఏళ్ల కిందట అలా మాట్లాడాడు. ఆ వీడియోలు ఇప్పుడు పాపం అతనికి చేటు తెచ్చిపెట్టాయి కదా. సో ఇది నేను ఎందుకు గుణపాఠం అంటున్నానంటే, భవిష్యత్తులో కొడాలి నాని గారికి ఇప్పుడు సీటు ఉండదు అనుకుందాం వైసీపీలో. భవిష్యత్తులో వైసీపీ అనే పార్టీ కొంచెం ఇబ్బందుల్లో ఉంటుంది అనుకుందాం. ఆయనకి ఎవరైనా సీట్ ఇస్తారా మళ్ళీ ఆయన భాష చూసి? అలాగే అమర్నాథ్ గారు కావచ్చు, వైసీపీ అండ చూసుకొని విపరీతంగా రెచ్చిపోతున్న వాళ్ళు పొరపాటున పంచప్రభాకర్ గారే ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడో యూఎస్లో ఉన్నారు. ఆయనకు 10 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి రావాలనిపించింది, పోటీ చేయాలనిపించింది, ఆయన రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలనిపించింది. ఆయన ఎక్కడైనా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఆయనకి ఏదైనా పార్టీ సీట్ ఇస్తుందా? ఆయన వాడే భాషకి, ఆయన వాడే మాటలకి? అంటే నేను ఇక్కడ ఎందుకు ఉదాహరణలు చెప్తున్నానంటే, ఒక పార్టీ భావజాలంలో కూరుకుపోయి, ఒక పార్టీ సిద్ధాంతాల్లో కూరుకుపోయి, వ్యతిరేక పార్టీ, ప్రత్యర్థి పార్టీల పట్ల మంచి చెడు మరిచిపోయి కామెంట్స్ చేస్తే భవిష్యత్తు అంధకారమే, రాజకీయ భవిష్యత్తు ఉండదు. సో ఏ పార్టీ అయితే అతని చేత అలా మాట్లాడించిందో అదే పార్టీ ఇప్పుడు అతనికి ట్రోల్స్ చేస్తుంది. అతను ఎమ్మెల్యేగా రాకూడదు, అతను ఎమ్మెల్యే నుంచి పోటీ చేయకూడదని అతను టార్గెట్ చేస్తుంది. అతను ఏ పార్టీని అయితే తిట్టాడో ఆ పార్టీ అతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గౌరవించింది. సో మరి ఇది గుణపాఠమా కాదా? రాష్ట్ర రాజకీయాలకు ఒక గుణపాఠమా కాదా? యాక్చువల్లీ రాజేష్ గారికి నాకు సంబంధం లేదు, ఆయన నేను అసలు మాకు పరిచయం కూడా లేదు. నేను ఓన్లీ జరిగిన అంశాలను స్టడీ చేసి, సీక్వెన్స్ ప్రకారం స్టడీ చేసి మాత్రమే అనాలిసిస్ చేస్తూ ఉంటాను. ఇది కేవలం కామన్ సెన్స్తో చేసిన అనాలిసిస్. నిజమే కదా, జరిగినవి అవే కదా. సో ఇప్పుడు మహాసేన రాజేష్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. అతను నిజంగా పోటీ నుంచి తప్పుకుంటాడని నేనైతే అనుకోలే. అతను సింపతి కోసం అలా మాట్లాడుతున్నాడేమోలే, సరేలే సింపతి ఓట్లు వేయించుకొని మంచిదేలే, అది కూడా రాజకీయాల్లో భాగమే అనే నేను చెప్పాను. కానీ నిజంగా అతను పోటీ నుంచి తప్పుకున్నాడంటే ఓటమి ఒప్పుకుంటున్నాడా, లేదంటే పోరాడలేకనా అనేది ఒకసారి ఆలోచించుకోండి. నిజానికి పోటీ నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజా కోర్టులోకి వెళ్ళిపోయి, ఇదిగో నన్ను వాళ్ళు ఇలా విమర్శించారు, నేను తాడోపేడో మీ దగ్గరే తేల్చుకుంటా, నన్ను మంచివాడని నమ్మితే మీరు ఓట్లు వేయండి, లేకపోతే ఓడించండి. మీరు ఒకసారి ఓడిస్తే నేను ఇంకోసారి ఏ రాజకీయ పార్టీలో ఉండను, అసలు నా రాజకీయాలకు నాకు సంబంధం లేదు, నేను ఎటువంటి ఉండను, మీరే తీర్పు ఇవ్వండి అని చెప్పి నియోజకవర్గ ప్రజలను అడగడమే. లెట్ దెమ్ డిసైడ్ అంతే. సో ఎందుకంటే వైసీపీ మత్తులో కూరుకుపోయి ఒకప్పుడు వైసీపీ వాళ్ళనే అలా మాట్లాడి, ఇప్పుడు వైసీపీ వాళ్ళనే టికెట్ కోల్పోతే పాపం అతని రాజకీయ జీవితం భవిష్యత్తే కదా. భవిష్యత్తులో కూడా అతనికి టికెట్ ఇవ్వనివ్వరు. సో అతని రాజకీయ భవిష్యత్తు తాకట్టు పెట్టినట్టే కదా, అతని రాజకీయ భవిష్యత్తు పోయినట్టే కదా. సో అది కొంచెం ఆలోచించాలన్నమాట. థ్యాంక్ యూ.